విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవంపై ప్రజలలో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అందరూ యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొనాలని ప్రధాని సూచించారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన ఏపీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాలలో జరుగుతున్న యోగా సాధనా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పూర్తిస్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం అన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో యోగా డే కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. అన్నమయ్య నడయాడిన జిల్లాలో ఆయన రచించిన 32,000 కీర్తనలను గుర్తు చేసుకుంటూ 32,000 మందితో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మదనపల్లెలో 6,000 మందితో, నందలూరులో 1,100 మందితో యోగా కార్యక్రమం నిర్వహించామన్నారు. అలానే ఈ నెల 7వ తేదీన అన్నమయ్య 617వ జయంతి సందర్భంగా రాజంపేటలోని తాళ్లపాక గ్రామంలో 617 మందితో యోగా కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. योग से ही मुक्त रोग है. इस योग से डालो बदल दुनिया की तस्वीर को. इस योग से डालो बदल दुनिया की तकदीर को. इस योग से डालो बदल दुनिया की तस्वीर को. इस योग से डालो बदल दुनिया की तकदीर को. अनमोल है ये दिन जो भारत की. యోగా డే అనేది జూన్ 21వ తారీఖు వైజాగ్లో జరుగుతుంది. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా యోగా, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఆశా, ఏఎన్ఎంలతోని మదనపల్లిలో 6,000 మందితోని మనము యోగా చేయడం జరిగింది. రెండవది వచ్చేసి నందలూరులో సౌమ్యనాథ ఆలయంలో ఒక 1,100 మందితో కలిసి మనము ఆ టూరిస్ట్ డెస్టినేషన్లో కూడా చేయడం జరిగింది. అదొక 1,100 సంవత్సరాల ఓల్డ్ టెంపుల్, అక్కడ చేసుకున్నాము.
ఇక థర్డ్ వచ్చేసి మనము మన జిల్లా పేరు అన్నమయ్య, అలాగే మన అన్నమయ్య మన జిల్లాలో తాళ్ళపాక గ్రామంలో రాజంపేట మండలంలో జన్మించడం జరిగింది. సో అక్కడ 108 అడుగుల విగ్రహం ఉంది అన్నమయ్య గారిది. సో వారి అక్కడ ఆ టూరిస్ట్ డెస్టినేషన్లో కూడా మనము 7వ తారీఖు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుతున్నాం. మరి 617వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అన్నమయ్యది. సో దానికి అనుగుణంగానే అక్కడ స్పేస్ కూడా అంతే ఉంది, ఎక్కువ లేదు. 617 మందితో యోగా చేస్తున్నాము. దాంతోపాటు వారు 32,000 సంకీర్తనలు రాయడం జరిగింది. సో వెంకటేశ్వర స్వామి గురించి ఆ 32,000 సంకీర్తనలకు అనుగుణంగా మన జిల్లా వ్యాప్తంగా 32,000 మందితోని యోగా చేయిస్తున్నాము. సో ఈ రెండింటినీ కూడా పెద్దగా వాటిని చేస్తున్నాము. అంటే ప్రతి మండలంలో 1000 మందితో, మున్సిపాలిటీలో ఒక 1000 మందితో, ఆ విధంగా కలుపుకొని మనం 32,000 మందితో యోగా చేస్తున్నాము. సో ఇది కూడా మీరు ఆ రోజు మీరందరూ రావాల్సిందిగా, పార్టిసిపేట్ చేయాల్సిందిగా, జిల్లా వ్యాప్తంగా కూడా మీరంతా కవర్ చేయాల్సిందిగా, మీ నుంచి కోరుకునేది ఏంటంటే మీరు మరియు మన జిల్లా ప్రజలందరూ కూడా యోగాని వాళ్ళ జీవితంలో భాగస్వామ్యం చేసుకొని, సో తద్వారా వారు ఇంటర్నేషనల్ యోగా డే తర్వాత కూడా వారి జీవితంలో యోగాని ప్రాక్టీస్ చేస్తూ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పరిణితి చెందాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే. యోగా కార్యక్రమాలపై రాష్ట్రంలో ప్రజల నుంచి విశేషంగా స్పందన లభించింది. మే 21, 2025 నుంచి ప్రారంభమైన యోగా కార్యక్రమాలు దిగ్విజయంగా 15వ రోజుకు చేరాయి. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలలో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వరవకల్లోని హరిత రాక్ గార్డెన్స్లో యోగా కార్యక్రమంలో 2233 మంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పర్యాటక ప్రదేశం త్రిపురాంతకం ఆలయంలో 2000 మంది యోగాలో భాగస్వాములయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు గిరిజన మ్యూజియం యోగా కార్యక్రమంలో 953 మంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన యోగా కార్యక్రమంలో 1200 మంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి యావత్ ప్రపంచం సన్నద్దమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025తో అందరినీ యోగాలో భాగస్వాములను చేస్తోంది. మన వంతు ఎస్పెషలీ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుండి మన పిల్లలు ఎస్పెషల్లీ ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న ఒక 20-25 వేల పిల్లలు కూడా మనం వైజాగ్కి పంపించడం జరుగుతుంది. ఇది యోగా అని ఒక విషయము గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదో ఒక రోజు చేసేసి వదలకుండా మన ప్రతిరోజు చేసిన ఒక డ్రిల్గా మార్నింగ్ లేచి ఏదో నీళ్ళు తాగినట్టు ఒక అరగంట టు 40 నిమిషాలు యోగాని మనం ప్రతిరోజు ఫాలో చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఉంటున్న హెల్త్ ఉపాధాన్ని కూడా తొలగి మనకు ఆరోగ్యకరమైన ఒక లైఫ్ మనం లీడ్ చేయడానికి వీలు ఉంటుందని ఇది ఈ వివిధ కార్యక్రమం వలన ప్రజలకి చెప్పడానికి ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.
మనకి మాస్టర్ ట్రైనర్స్ని ఒక 200 మంది మనం జిల్లా వ్యాప్తంగా ట్రైన్ చేశాము. దాని తర్వాత ఒక 3,000 మందికి మనం ట్రైనర్గా మనం ట్రైనింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సచివాలయం నుంచి ఒక 6-7 మంది మనం ట్రైన్ చేశాము. వాళ్ళు కూడా సచివాలయంలో ఒక 50 మందిని మనం మొబిలైజ్ చేసేసుకొని ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈ యోగా అనే కార్యక్రమము చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అది నిన్న నుంచి మొదలైంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశంని సద్వినియోగం చేసుకొని యోగాని పూర్తిగా నేర్చుకొని ప్రతిరోజు చేయడానికి అందరూ కూడా ప్రయత్నించవలసినదిగా కోరుతున్నాను. మాలాంటి ఈ లోతోటి ప్రాంతంలో ఒక జిమ్ కానీ, ఒక గ్రౌండ్ కానీ, ఒక వాకింగ్ ట్రాక్ కానీ మనం చేయడానికి వీలు ఉండదు. ఇంటి వద్దనే ఉండి ఒక 40 నిమిషాలు మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీకు ఉంటున్న పీస్ ఆఫ్ మైండ్ గురించి ఒక 40 నిమిషాలు మీరు అందరూ కూడా ఉపయోగం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నేర్చుకున్న ఈ కళ ప్రతి ఇంటింటికి వెళ్ళాలి. ఈ ప్రజలకి, ఇక్కడ ఉన్న పిల్లలకి, ఉన్న అన్ని జనరేషన్స్ కూడా ఇది ఈజీగా మనం సులభంగా ఫాలో చేయడానికి ఒక వీలుంటున్న ఒక విషయాలు. యోగా అంటే ఇది ఎక్సర్సైజ్ మాత్రం కాదు, ఇట్ ఈస్ అబౌట్ యువర్ మైండ్ ఆల్సో. సో దానివల్ల ఇప్పుడు చేస్తున్న రకరకాల డిప్రెషన్స్, మన లోపాలన్నీ కూడా మనం తొలగించి ఒక ఆరోగ్యమా సంతోషంగా ఉండడానికి ఈ కళలందరికీ కూడా ఉపయోగపడుతుందని ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లాంటి చక్కటి కార్యక్రమంకి వచ్చేసిన ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని Exhale. మీ యొక్క మెడని వెనక్కి ముందుకి వెనక్కి
తిరుపతి జిల్లా చంద్రగిరికోట వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యుడు పులివర్తి వెంకటమణి ప్రసాద్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ యోగాను తప్పనిసరిగా చేయాలన్నారు. మనం ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 తారీఖున మన రాష్ట్రం అంతటా కూడా యోగాంధ్రలో క్యాంపెయిన్లో భాగంగా తిరుపతి జిల్లాలో ఈరోజు మనం చంద్రగిరి కోటలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంత రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా యోగాని ప్రతి ఇంటి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి అవేర్నెస్ కల్పించి తద్వారా వాళ్ళ దినచర్యలో భాగంగా యోగా నిర్వీప్యం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సచివాలయం పరిధిలో, వార్డు పరిధిలో కూడా చాలామందికి మనము యోగా ట్రైన్ చేస్తున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 8 లక్షల మందికి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇదంతా కూడా జూన్ 21 ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రానున్నారో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకు సందర్భంగా దాంట్లో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ